కారప్పొడి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలండి ఇవి. కారం, జీలకర్ర, వెల్లుల్లి, 4 వెల్లుల్లి ఒలుచుకున్నామండి మేము. ఈ కారానికి, ఈ డబ్బా నిండా ఉన్న కారానికి 4 వెల్లుల్లి ఒలుచుకున్నాము. తగినంత ఉప్పు, మేము ఇంత ఉప్పు వేస్తున్నాం. అది మీ కారప్పొడిని బట్టి తగినంత ఉప్పు, మీరు ఎంత కావాలో అంత వేసుకోండి. 1, 2, 3, 4 స్పూన్స్. మొత్తమా 5 వేసావమ్మా? 6 అంటే 300 గ్రామ్స్ ఉంటుందంటండి కారం. దీంట్లోకి మనం ఇందాక చూసిన 6 స్పూన్స్ వేసాము. ముందు దీన్ని వేసేసుకోవాలండి మిక్సీ. ఇప్పుడే కారం వేయకూడదు. జీలకర్ర వరకు ముందు వేసేసుకో. మెదిగేంత వరకు వేసుకోవాలండి. కొంచెం బరకున్నా పర్లేదంట. కొంచెం బరగ్గా ఉందని మళ్ళీ మిక్సీ వేసుకుంటున్నాం. జీలకర్ర బాగా మెత్తగా మెదిగిన తర్వాత ఈ కారప్పొడి దాంట్లో వేసేసుకో. సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ వేసేసుకోవాలి. కలిసేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టించుకోండి. బాగా మిక్స్ అయిపోవాలి, వేరువేరుగా అనిపించకూడదు. కారప్పొడి కలరే వస్తుందండి ఆల్మోస్ట్. బాగా మిక్సీ పట్టించాక బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు ఒకసారి గెంటితో కలిపెట్టేసుకొని ఇంకా తెల్లగడ్డలు వేసుకోవాలండి. పొట్టు తీసుకున్న తెల్లగడ్డ అండి, ఒలవన అవసరం లేదు. వాటిని వీటిలో వేసేసి ఇంకొకసారి మిక్సీ పట్టించేసుకుంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. బాగా మిక్స్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టించుకోండి. తెల్లగడ్డలు కూడా బాగా మిక్స్ అయితే టేస్ట్ భలే ఉంటుంది తినేటప్పుడు. వీటిని వడల్లోకి తినొచ్చండి. బాగా వేడి ఆయిల్ వేసుకొని వడల్లోకి తినొచ్చు. కోడిగుడ్డు వేపుడు అంటారు కదా, కోడిగుడ్డు ఆయిల్ వేసి దాని మీద కారప్పొడి చల్లినా కూడా రైస్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి తినొచ్చు, దోశలోకి తినొచ్చు. మేమైతే టిఫిన్స్కి, రైస్కి అన్నిటికీ వాడేస్తామండి. కానీ నెయ్యి కంటే కూడా వేడి ఆయిల్ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. అంతే, హోటల్ స్టైల్ కారప్పొడి రెడీ అయిపోయిందండి. నిజంగానే అండి, హోటల్లో వేస్తారు కదా మనకి ఇడ్లీ కారప్పొడి, అలాగా అంత టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.